మిత్రమా, ఉమ్, విష్ణుప్రియ సోనియాకి ఎంత గొడవలు రావాలో అంత గొడవలు వస్తున్నాయి. ఉమ్. మరి ఎవరిది కరెక్ట్ అంటావు, ఎవరిది రాంగ్ అంటావు? ఎవరిది కరెక్ట్ అంటే ఫస్ట్ కెలుక్కున్నది విష్ణుప్రియ. ఆ, మైక్ పట్టుకొని ఏదో కామెడీగా చేద్దాం. ఇప్పుడు కొన్ని సార్లు మనము ఏదో చేయబోతాం, అది ఏదో అవుతుంది. వచ్చి మాట్లాడడం కూడా తప్పేనా? మాట్లాడడం కరెక్ట్. ఇక్కడ ఎవరికి అర్థం కాని లాజిక్ ఒకటి మిస్ అవుతారు. ఏమని? ఒక అమ్మాయి దగ్గర ఉమ్, ఒక అన్వాంటెడ్ ఎవరి పేరో తీసుకొచ్చి అక్కడ ప్రస్తావించడం తప్పు. అలా ఫ్రెండ్ పేరే కాదా? ఫ్రెండ్ వాంటెడ్ అంటే ఎవరో బయట వాళ్ళ పేరా? వాని పేరు ఎందుకు చెప్పాలి? మరి ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ డే నామినేషన్ చేసిండా, ఇట్లా మొత్తం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉండే మళ్ళీ మంచిగా అయిపోయారు. వాళ్ళిద్దరు రాంగ్ సంకేతాలు పోతాయి. ఏ పరిస్థితిలో మీరు ఇద్దరు ఇప్పుడు friends చాలా కావాల్సి మందికి వచ్చింది? బ్రెయిన్ కాస్త గుజ్జు దెబ్బతిన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే సోనియా కరెక్ట్. ఎందుకు చెప్తా, ఎందుకు నీకు చెప్తా? నచ్చిన వాళ్ళు అందరు కరెక్ట్. కాదు, కాదు, కాదు. నచ్చిన వాళ్ళ విషయం కాదు. ఆమె కొంచెం మెచ్యూర్ ఆడుతుంది. ఎట్లా? ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఎవడన్నా కెలికితే తప్ప ఆమె రివర్స్ అయితే లేదు కదా. ఇప్పుడు ఇదంతా ఇష్యూ దేనికి వచ్చింది? విష్ణుప్రియ ఏదో పెద్ద బాటిల్ పట్టుకొని అఖిల్ గురించి మీరు ఏమనుకున్నారు చెప్పండి అని అన్నందుకే ఇదంతా పెంట అంటే వచ్చింది. అడిగితే నువ్వు అసలు ఇష్టం అఖిల్ గురించి వచ్చినట్టు ఎందుకు తిరగాలి. అనాలి? ఆమె తిట్టలేదు. మరి ఆమె తిట్టలేదు. అడల్టరేటెడ్ కామెడీ అని ఎవరన్నారు? అవును, ఆయన అన్నది. ఆమె సారీ చెప్పినా కూడా నువ్వు వచ్చి అనడం అవసరమా? మరి అది పద్ధతేనా? మరి అది కొంచెం అని ఉందా బుద్ధి? అసలు నీకెందుకు? నీకు కొంచెం అని నువ్వు ఉందా? ఎందుకు అడగాలి? నీకు కొంచెం నీవు ఎందుకు అన్న అడగాలి? బుద్ధి ఉందా? అసలు నీకు బుద్ధి ఉన్నదా? ఎవడన్నా వచ్చినప్పుడు ఆ, సారీ చెప్పినప్పుడు ఇంకోసారి నువ్వు నా దగ్గర ఇట్లాంటివి మాట్లాడు. సారీ మాట్లాడడం సారీ ఇట్లా కొట్టి సారీ అంటే అవుతుందా? ఆ? అవుతుందా? అవుతుందా? అవును. మరి ఇప్పుడు మరి అట్లనే విష్ణుప్రియ సారీ చెప్తే ఆమె అయిపోతుందా? కొట్టిందా? వచ్చినావు, అక్కడికి వచ్చినావు. కొట్టింది వేరు. కొట్టింది. ఫిజికల్ గా నువ్వు మాట్లాడి సారీ అంటే పోనీ. ఆ, అది కాదు. అంటే ఇప్పుడు కొట్టి సారీ అంటే ఓకేనా చెప్పు. కొట్టి నేను ఇది పంట చింతపండు చేసి సారీ కాంట్ నేను ఎట్లా అనుకోలేదని అంటే ఓకేనా? అట్లెట్లా అంటావు? కొట్టి నీకు ఆ మచ్చ ఉంటది కదా, ఆ కోపం ఉంటది కదా. నిన్ను గలీజ్ మాటలు తిట్టిండ్రా? అంటే కొడితే ఏమని అన్నా? అదే నిన్ను కొడితే- నువ్వు చేసిన పని నీకు చెప్తేనే అంత నచ్చుతలేదా? ఎవరు చేసినా మరి నువ్వు ఎవరు First ఎందుకు లేదు? నువ్వు చేయడం ఎందుకు నువ్వు లేదు? చెడిపోయిన కానీ నువ్వు ఫస్ట్ నువ్వు సన్నద్దానివి. నువ్వు ఐటమ్ వేసుకున్న ఐటమ్ రాజావు. నువ్వు రానివి. నువ్వు జాగ్రత్తన్నారు. నువ్వు మా గురించి మాట్లాడతావు. నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుడే తప్పు. ఫస్ట్ నువ్వు అడగటం వల్ల నీ మీద కోపం వచ్చింది. First మరి First ఇద్దరు నీ ఎందుకు behavior మాట్లాడరు? నీ పద్ధతి మార్చుకో. తర్వాత కలిసినప్పుడు నువ్వు నేను first అడిగినా. నువ్వు పద్ధతి మార్చుకో నా first. ఇష్టం బై. ఎందుకు నీ ఇష్టం? నా ఇష్టం. నువ్వు నన్ను ఎందుకు వచ్చి అడుగుతావు? నేను వచ్చి అడిగి నా సుధీర్ గారి గురించి అడిగి నన్ను నీ దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతావు? ఆ. నేను ఆయనతో ఉన్నది బాగాలేదు మంచిగా ఉన్నది అని చూసినావా? నువ్వు ఎందుకు? నేను నిన్ను అసలు చూసినా. వేరే మొగల గురించి నా దగ్గర ఎందుకు అడుగుతారు? అతను ఒక కంటెస్టెంట్. మిగతా ఆదిత్య నువ్వు ఉన్నాడు. ఎప్పుడు ఆయనతోటే మణికంఠ ఉన్నాడు. తిరుగుతున్నావు అన్నట్టు నేను అన్నా. అందరితో ఉంటా. ఆయనతో ఏంటో? ఉన్నా. చాలా మంది ఉన్నారు. మొత్తం వీడియో మొత్తం ప్రతి దాంట్లో మీ ఇద్దరే కనబడుతుంది. నీకు అట్లా కనబడుతుంది. నీకు అట్లా కనబడుతుంది. మీ పచ్చ ఇద్దరు లోకానికి లోకం అంతా పచ్చ ఉన్నట్టు అని అంతే ఏం చెప్పినా కదా? నువ్వు చెప్పినావు కరెక్టే. నేను మళ్ళీ మరి ఒకటి నాకు చెప్తున్నా. ఎందుకు అంటున్నా? నేను payment rate తీసుకున్నావు నువ్వు దానికి. మరి నువ్వు కరెక్ట్ నువ్వు 100% తప్పు. నీ తప్పు. నీ 100% నీ వంకర బుద్ధి తప్పు. నువ్వు 10 మందితో ఉంటావు కాబట్టి నీకు అట్లా ఆలోచన అలర్ట్ నీ ఆలోచన తప్పు. నీది అట్లెట్ కంటెంట్. నువ్వు ఫస్ట్ మొత్తం కదా నువ్వు ఏ సర్టిఫికెట్ నువ్వు నీ అసలు నీ షోనే ఏ సర్టిఫికెట్ నువ్వు మాటలే నోరు ఎందుకు స్లిప్ అవుతావు? నోటులు ఎందుకు నీకంత? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కానీ నేనే నీకు తెలివి ఉండాలి. నీకు నోటి దులు అని బుర్రలో తెలిసి నువ్వు పెద్ద కామన్ సెన్స్ కామన్ అవును పుణ్యశ్రీ అని అన్నావు కదా, మరి ఆ మాట ఎందుకన్నావు మరి అప్పుడు? అవును మరి పుణ్యం నువ్వు పెద్ద పుణ్యశ్రీ. కొంతమందికి ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి కామన్ సెన్స్ అనేది ఉంటది. నీకు ఆ కామన్ సెన్స్ లేదు. నేను నీతోటి ర్యాపో మెయింటైన్ చెయ్యను, నాకు నీతోటి ర్యాపో వద్దని చెప్పి నేను ఇండైరెక్ట్ గా చెప్పిన. అయినా కూడా సిగ్గు విషయం లేకుండా నువ్వేదో నా మీద పడిపోయి కుళ్ళు జోకులు నీ యొక్క పరిమాణ చెత్త జోకులు నా మీద వేద్దామని చూస్తే నేను అందరిలాగా ఉండేదాన్ని కాదు. నాకు నీకు నేనంత స్పేస్ ఇయ్యలేదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకో. ఏరోస్పేస్ మరి స్పేస్ నీకు స్పేస్ ఇయ్యలేదు, నేను దగ్గరికి రానియలేదు. బిగ్ బాస్ ఇచ్చిండు నీకు అప్పుడే బాస్ ఇచ్చి నీకు చెప్పిన నా ఇష్టం ఉంది అడుగుతా. నేను ఒక్కరి విను. నీకు నాకంటే రాకపోలేదా? నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నీకు విష్ణు విను. నీకు నాకు అంత రాపో అవసరం లేదు. రాపోలేనప్పుడు అవసరం లేదు. నా ఇష్టం వచ్చింది అడుగుతా. నేను నీతో క్లోజ్ గానే ఉంటాను. నువ్వు వచ్చి నన్ను ఎట్లా అడుగుతావు? నా నువ్వు? ఇష్టం. ఎందుకు అడుగుతావు? నా ఇష్టం అందరినీ నేను అడిగినా అడుగుతా. సుధీర్ గారి గురించి అడిగినా నువ్వు అడగవు, నేను అడుగుతా. నువ్వెందుకు అడుగుతావు? నా అట్లా? ఇష్టం. అఖిల్ గురించి ఎందుకు అడుగుతున్నావు? పృథ్వీ గురించి ఎందుకు అడుగుతున్నావు? అఖిల్ కూడా ఉన్నాడు. అఖిల్ కూడా ఉన్నాడంట. సరే మీరు చెప్పండి. నేను నీకంత స్పేస్ ఇయ్యనప్పుడు నువ్వు కూడా మూసుకొని కూర్చోవాలి. నువ్వు రాంగ్ పోతున్నావు. సెన్స్ లేని వాళ్ళతో నేను అదే తెలుస్తుంది ఎవరికైతే సెన్స్ ఉందో. చదువుకున్నావు
అంతంత చదువుకున్నావు, అంతంత పెద్దగా అయినావు, ఇంత ఏజ్ వచ్చింది, ఏం లాభం? ఎవరికి వెళ్ళావా నువ్వు పెద్ద పాలగా పిల్ల బచ్చ పొల్లదాని అనుకుంటావా నువ్వు? నీకన్నా తక్కువనే కదా. తక్కువైతే మాత్రం నీకన్నా తక్కువ. అవును మరి అమ్మడతాను అనుకుంటా. మరి ఏమాట్లాడతా? నీకు సిగ్గు లేదు, తెలివి లేదు, దద్దమ్మ సన్నాసివి. అందుకే ఇంత నువ్వు ఏజ్ అన్నావు. పెరిగింది నీకు, అందుకే తెలివి నువ్వు ఉండాలి. నీకు అవతల స్పేస్ ఇవ్వనప్పుడు ఎట్లా స్పేస్ ఇవ్వనప్పుడు వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతావు? నువ్వు నా దగ్గరకు వచ్చాను బరాబర్ పోతా. పోవద్దు. పోతా. నీకు స్పేస్ ఇవ్వనప్పుడు ఎందుకు వస్తావు? బరాబర్ పోతా. నువ్వు రావద్దు. రావద్దు, మాట్లాడు, రావద్దు. నువ్వు పోవే, పనికి మళ్ళీ ఐటమ్ రాని. ఇట్లా నోరు జారుతావు. చదువుకున్నావు, కొంచెం కూడా బుద్ధి లేకుండా. చదువుకున్నావు ఆ. నువ్వు కూడా చదువుకున్నావు కదా, బాగా ఉద్దారకం. నీకంటే చదవలే కదా. మైక్ పట్టుకొని వచ్చి వాడి గురించి ఏమంటావు? నీకెందుకు అవన్నీ? మైక్ పట్టుకోలే, వాటర్ బాటిల్ పట్టుకున్నా. ఇట్లా పట్టుకుంటే ఏంది? వాటర్ బాటిల్. నువ్వు పెద్ద రిపోర్టర్, పెద్ద తోపిస్ దాని ఇక పైకి భూమి మీదకి ఓ ఇక వచ్చినావని పెద్ద నా దగ్గరకు వచ్చి మైక్ పట్టుకొని డ్రామాలు దొబ్బుతాను. బరాబర్. నీ తెలివితేటలన్నీ నా దగ్గర, నీ షోలు ఉన్నాయి కదా ఆడ చూపించుకొని ఏ చేయాలని. ఆడ చూపించే, ఈడ నా దగ్గర ఏంది? ఆడ చూపించు. నువ్వు నా దగ్గర ఏంది? అడల్ట్ కంటెంట్ జోకులు వేసి ఆడ చూపించే ఆడే చెయ్యి. వచ్చినా నువ్వు ఆడే చెయ్యి. అది నచ్చే ఈడికి ఆడే ఇచ్చు. చెయ్యి. నీ ముఖం అది నిల్చులు. నచ్చే నువ్వు విచ్చు. కాలు ఏళ్ళు బద్దలాడితే నిన్ను తీసుకొచ్చిలే. నువ్వు చూసావా? నాకు తెలుసు, మరి నీ సంగతి తెలుసు, నీ ఎవరం తెలుసు, నీ బతుకు తెలుసు, నీ బరువు తెలుసు. అంతే నేను నాకు. కనబడ్డంత కూడా నువ్వు నీకు బిగ్ కనబడలే. బాస్ హౌస్ లోకి వచ్చిన ఎక్కువ, నీకు ఆ ఛాన్స్ ఇచ్చిన నేను ఎక్కువ. కనబడ్డంత కూడా నువ్వు నీ కనబడలే. ముఖం కనబడలేదు. ఎవడో కూడా తెలియదు. నీ ముఖం నేనన్నది నువ్వే. జనాలకు తెలుసు. నీ ముఖం తెలుసు. నా ముఖమే తెలుసు. నీ ఆ. ముఖం ఏం తెలియదు. అవును, స్కిన్ షాట్ చేసుకున్నావు, అన్ని చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా, ఈ బాధలతో అందరికి తెలుసు. నువ్వేంది షకిరా కూడా అందరికి తెలుసు. అయితే అంతే మరి. మరి ఎవరికి ఫేమ్ ఉంది? ఎవరికి fame అంటే ఏముందని? నాకు నీ లెక్క నాతోటి- నీ లెక్క అడల్ట్ కంటెంట్ చేసుకుంటే ఫేమ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నేను చదువుకున్నా, నేను మెచ్యూర్ గా ఆలోచిస్తా. నేను adult నువ్వు content waste. చేసినట్టు నువ్వు నువ్వు waste. prove చేయి. ఇంకోసారి నా దగ్గర నువ్వు prove చేయి. నీకు నువ్వు స్పేస్ prove చేయి. నువ్వు ప్రూవ్ చేయకుండా మాట్లాడుతున్నావు. ఇయ్యనప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిచ్చి స్పేస్ పిచ్చి మాటలు. ఇయ్యలేదు అని నాకు మొన్ననే తెలిసింది. ఇప్పటి నుంచి ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని దూరంగా ఉండు. నేను దగ్గర దూరం. చేసేటోళ్ళని కాదు. నువ్వు దగ్గరికి రాకు. నువ్వు దగ్గర నేను ఎట్లా ఇయ్యాలో అట్లా చేస్తాను, చాట తీస్తాను. నా దగ్గరికి రా, నోరు అద్దుపులో పెట్టుకొని మాట్లాడు. గ్రూపులు పెట్టినంత మట్టుకు నన్ను ఏదో చేస్తాము, వాళ్ళని అందరిని కలుపుకొని ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఒక క్లాన్ లో నువ్వే రానివని ఫీల్ కాకు. చూడు ముందు రానినే ముందు 2,00,000% నేను రానినే. చూడు ముందు ఆ. ముందున్నది నీ ముసలమ్మ పండుగ, నీ పండుగ. చూద్దాం. జనాలు చూస్తున్నారు, జనాలే చెప్తారు. Okay. మీరు కూడా చెప్పండి ఎవరిది కరెక్ట్ ఉంది, సోనియాదా విష్ణుప్రియదా? వాళ్ళ అసలు point of గెలుక్కొని view వచ్చిందే వీళ్ళు. తెలివి ఉండాలి, దద్దమ్మది. గెలికిన ఎందుకు రావాలి? నా దగ్గరికి ఎందుకు రావాలి? కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు. నువ్వేనే అడల్ట్ కంటెంట్ జోక్లు వేసేది. అడల్ట్ కంటెంట్ జోక్ నేను ఇయ్యలేదు, వేసినావు. వేయలేదు. వేసినావు 100% నోరు మొత్తం అడల్ట్ కంటెంట్. నువ్వు మాట్లాడేది అడల్ట్ కంటెంట్. mind అట్లా నువ్వు ఉంది. మాట ఎత్తుతే అడల్ట్ కంటెంట్. mind- అసలు నిన్ను చూస్తేనే నాకు ఒకరం వస్తుంది. నీ See, మైండ్ అసలు నీ మైండ్ అంత నెగిటివిటీతో నిండిపోయింది అసలు నీ మొక్కలు కాబట్టి చూడాలంటే నాకు బిగ్ బాస్ హౌస్ లో చిరాకు పుడుతుంది. మంచి పని వెళ్ళిపోయితే బిగ్ బాస్. నువ్వేమో చెప్పనీకే. మరి ఎందుకు అట్లా ఫీల్ అవుతుంది? నువ్వెందుకు బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఉన్నావు నువ్వు కదా. దూరం ఉండు నాకు. Don't talk like that. You don't like that. You don't common sense. You don't like that. You don't give that space. గెట్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, మీ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.